ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని వీణని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీణని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు విడచిపోతిరి ఆహితులు, దూరమైతిరి ఆప్తులు విడచిపోతిరి నాహితులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన కాచిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాల చెంత చేరి ప్రభా, ఈ రీతిగా నీ పరిశుద్ధ ఆలయంలో నీ మాటలు వినటకు ప్రభా, నీ బిడలను ప్రభా తీసుకొని వచ్చిన విధానము కొరకు నీకు వందనాలు. బిడల ప్రభా వారి హృదయాన్ని తెరిచి నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ఏ వాక్యము చేత నీ బిడలతో మాట్లాడాలని ఆశపడుచున్నావు, ఏ వాక్యము చేత నీ బిడలతో ప్రభా నీవు మాట్లాడి వారిని తృప్తిపరచాలని ఎదురు చూస్తున్నావు ప్రభా. తెరవబడినటువంటి ప్రతి హృదయముతో ప్రభా నీవు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యోగ్యుడను ఎన్నిక లేనటువంటి వాడను, ఈ స్థలం నుంచి కూడా అర్హత లేనటువంటి నన్ను నీవు ప్రభ జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రభ నీవు నిలబెట్టుకొని ఉన్నావు. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మీయ ఆహారం నాకు అనుగ్రహించి నీ బిడలతో ఏం మాట్లాడాలని నీవు ఆశపడి ఎదురు చూస్తున్నావు ప్రభా. నా నోటిని నీ బూరగా ఉంచుకొని నీ బిడలతో నీవు మాట్లాడి నువ్వు మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఆహ్వానించినటువంటి మరి సేవకులకును మరి ఆ రీతిగానే సంఘ కార్యవర్గానికి మరి సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా మరి ఖరగ్పూర్ తెలుగు యూనియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి
మరి శుభములు మేము తీసుకొని వచ్చుచున్నాము. మరి ఆ రీతిగానే మరి గడిచిన 5 సంవత్సరాల నుండి మరి ఖరగ్పూర్ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి దేవుడు ఇచ్చినటువంటి మరి కృపను బట్టి మరి ధన్యతను బట్టి ప్రభువునకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి నార్త్ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య కొరకు మరి చాలా విస్తారముగా మరి తెరవబడి ఉన్నది. మరి సేవకులు కొద్దిమంది ఉన్నారు, పంట అయితే చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నది. మరి అటువంటి ప్రదేశంలో దేవుని యొక్క పరిచర్య చేయడం కూడా చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి ప్రదేశంలో దేవుడు ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకొని ఆయన పరిచర్యకై వాడుకుంటున్న విధానమునకు ప్రభునకు వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇందాక చెప్పినట్లుగా మరి కరోనా తర్వాత నుంచి మరి పేదలను జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైనటువంటి మరి పరిచర్యలు మేము చేస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగానే సంఘం కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. మరి అందులో స్త్రీల సమాజం వారు కూడా మరి గడిచిన సంవత్సరంలో వారు మరి కానుక ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పేదల పరిచర్య నిమిత్తం వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాము. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము, అందులో ప్రాముఖ్యంగా 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. 75వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పుదువని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుకలుపు పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ సందర్భం కనుక మనం చూసినట్లయితే పేతురు యొక్క జీవితంలో పేతురు క్రీస్తుని వెంబడించినటువంటి మొదటి దినము నుండి క్రీస్తుతో ఉన్నంత సమయంలో క్రీస్తుతో పాలు పంచుకుంటూ క్రీస్తునకు మరి ప్రియమైనటువంటి శిష్యునిగా తను ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఎంతటి ప్రియమైనటువంటి శిష్యుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు క్రీస్తు ఎవరో ఎరగనని చెప్పేటువంటి పరిస్థితికి రావటం జరిగింది. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని కొన్ని విషయాలు ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు యొక్క గుణగుణముల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకానొక సమయంలో మన పేతురు గారు అంటున్నారు, ప్రభువా, ఏ పరిస్థితి వచ్చినా కానీ, ఎవరు నిన్ను ఏమైనా అన్నా కానీ నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను, నేను మాత్రం నిన్ను విడువను, నేను మాత్రము నీతోనే ఉంటాను నేను అని పేతురు గారు ఒక గొప్ప సాక్ష్యం యేసుప్రభు వారితో అంటున్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, కోడి కుయ్యక మునిపే 3 సార్లు నేనెవరో నీవు తెలియదంటావని పేతురు గారితో అంటున్నారు. ఎంతగా ప్రేమించినటువంటి పేతురు గారు మరి ఎందుకు ఇంత అనుకోని రీతిగా పొరపాటు చేస్తున్నారు? మన జీవిత యాత్రలో క్రీస్తుతో నా జీవితం ఉన్నది అని మనం భావిస్తూ మనం బాప్తిజము తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి తీర్మానాలు మనం తీసుకుంటాం. తీర్మానాలు తీసుకున్న తర్వాత ఇక మీదట జీవించినది నాలో నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తాడని మనం ఎన్నోసార్లు తీర్మానం చేసుకొని ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే అనేకమైనటువంటి తెలియకుండానే పొరపాట్లలోనికి మనం పడిపోతూ ఉంటాం. తెలియకుండానే మనము శోధనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనేకమైనటువంటి పర్యాయాలని జ్ఞాపకం చేస్తాం. శోధనలు 3 రకాల శోధనలు. మొట్టమొదటి శోధన లోకంలో నుండి వస్తుంది. లోకంలో నుండి వచ్చేటువంటి శోధనను మీరెవరు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. మీ అందరికీ ఆధార్ కార్డు ఉంది కదండి. ఆ ఆధార్ కార్డు వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే మా ఆధారము క్రీస్తే ఇక మాకు ఆధార్ కార్డు ఎందుకు అని ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతకాలానికి ఏం జరిగిందంటే మీ గ్యాస్ అకౌంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ మీరు సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా ప్రతి దాన్ని కూడా ఆధార్ కార్డుతో లింకప్ చేస్తున్నారు. కనుక ఆధార్ కార్డు లేకపోతే మీకు ఏది కూడా ఇక్కడ పని జరగదు. మీరు ట్రైన్లో వెళ్ళాలన్నా లేదంటే బస్సులో వెళ్ళాలన్నా ఆధార్ కార్డు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక లోకంలో నుండి వచ్చేటువంటి శ్రమ ఏమిటంటే దాన్ని మనం తృణీకరించలేం. ఎలాగైతే ప్రకటన గ్రంథంలో ఆ రీతిగా ఆ యొక్క ముద్ర వేయబడుతుంది, ఆ ముద్రల విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో ఆ రీతిగానే
ఈ యొక్క ఆధార్ కార్డు కూడా రాబో దినాల్లో మన జీవితంలో మనలో చిప్పు పెట్టడానికి ఇలాగ రకరకాలుగా వాడడానికి ఈ అవకాశం ఉందని చాలామంది చెప్తా ఉన్నారు. రెండో రకం శ్రమ ఎక్కడి నుండి వస్తుందంటే సంఘంలో నుండి వస్తుంది. మన మధ్యలో నుండి ఈ సంఘంలో నుండి మన మధ్యలో నుండి ఈ శ్రమ అనేది లెగుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన మధ్యలోనే మన తోటి క్రైస్తవుల నుండే మనకు వచ్చేటువంటి శ్రమల్లో అవి మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఇంకా కృంగదీసేటువంటి విషయం మూడో రక శ్రమ ఎక్కడంటే మన కుటుంబంలో నుండే వస్తూ ఉంటుంది. మన కుటుంబంలో నుండి ఎప్పుడైతే ఈ శ్రమ వస్తుందో ఆ శ్రమ నుండి అది మనకి జీవితాలను అటు ఇటు కొట్టుకుని పోయేటట్టు రీతిగా చేస్తూ ఉంటాయి. కనుక మూడు రకాలైనటువంటి శ్రమలు మనం చూస్తూ ఉన్నాం. కనుక అనుకోని రీతిగా అనేకమైనటువంటి పర్యాయాలు మనం దేవునికి చెందినటువంటి వారము, మన నుంచి దేవునికి స్తుతి చెల్లించాల్సినటువంటి మన జీవితాలు తెలియకుండానే పొరపాటున మనము దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితులు, దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితాలు మనలో వస్తూ ఉంటాయి. కనుక మన పేతురు గారి విషయంలో కనుక చూసినట్లయితే, ప్రభువా నేను ఎవరు నీ ఎడల అభ్యంతరపరిచినా కానీ నేను మాత్రము నీ గురించి ఏ మాత్రము అభ్యంతరపడనని చెప్పినటువంటి పేతురు గారే చాలా సులువుగా ఆయన చిక్కుల్లో పడిపోతూ ఉన్నారు. కనుక కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఆయన గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు ఆ రీతిగా ఆయన తప్పిదమ్ముల్లోనికి పడిపోయి ఉన్నారో మనము చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు తన స్వబలమును నమ్ముకొని ఉన్నాడు. స్వబలం అంటే తన మీద, తన సొంత బలం మీద, తన సొంత జ్ఞానం మీద ఆయన ఆధారపడుటను మనము చూస్తూ ఉన్నాం. చాలామంది పరిచయులు కూడా వారు కూడా దేవుని యొక్క వాక్యము పట్ల జీవించటముకు బదులుగా వాక్యమును వారికి అనుకూలంగా మార్చుకొని జీవించడానికి, వాక్యమును వారికి అనుకూలంగా చేసుకుంటూ ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రీతిగా వారు తప్పు చేయించున్నారు, వీరు తప్పు చేయించున్నారని భ్రమలో వారు ఉంటున్నారు. కానీ వారు ఏ రీతిగా ఉంటున్నారో అని ప్రశ్నించుకోలేనటువంటి పరిస్థితి. కనుక ఎప్పుడైతే తన స్వబలమును తను నమ్ముకొనుచున్నారో, తను ఏ రీతిగా ఉంటూ ఉన్నారో దాన్ని గమనించుకోలేకపోతున్నా, నేను సమస్తమును చేయగలిగినటువంటి ఆలోచన తనలో కలుగుతూ ఉన్నది. ఈరోజున మన స్వబలము ద్వారా మనము కూడా మన మీద చాలా విశ్వాసం, నేను మాత్రం ఈ రీతిగా చేయగలను, నేను మాత్రం ఈ రీతిగా చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన మనలో ఎంతో బలముగా నాటబడుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపించి వారు పడవ మీద వెలుచి ఉన్నప్పుడు ఈ రీతిగా యేసు ప్రభువారు వారిని ఎదుర్కొండకు వస్తూ ఉండగా ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తే పేతురు గారు దాన్ని చూసి, ప్రభువా నేను కూడా నీటి మీద నడుస్తాను ప్రభువా అని ఆయన కూడా సంతోషపడ్డాడు. సరే యేసు ప్రభువారు అంటున్నారు, సరే రా బాబు అనగానే పేతురు నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని చూస్తున్నారో ఆయన చక్కగా నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే మరల కిందకి చూస్తూ ఉన్నాడో మునిగిపోవచ్చున్నటువంటి పరిస్థితి. తన స్వబలం మీద ఎప్పుడైతే ఆధారపడుతున్నామో మనం మునిగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడగలుగుతున్నామో మనకు జీవితంలో అనేకమైనటువంటి కార్యములను మనము చేయించుకోవడానికి, లేదంటే దేవునిలో నడవడానికి దేవుడు మనకి ఎంతగానో అవకాశం ఇస్తూ మన జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఈ రోజున మన యొక్క జీవిత యాత్రలో మన స్వబలం మీద ఆధారపడుతూ మనం జీవించట కారణంగానే అనేకమైనటువంటి విషయాలలో మనము విఫలమైపోతూ ఉన్నాం. అందుకనే కీర్తనలు 20వ కీర్తన అందులో ఈ యొక్క 7వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే అందులో ఏమంటున్నారంటే, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు అంటున్నారు. ఆ దినాలలో కనుక చూసినట్లయితే ఈ రాజులు కానీ వీరంతా కూడా వారికి ఉన్నటువంటి బలమును బట్టి అన్ని రథములు వారికి ఉంటే, ఎన్ని గుర్రములు వారికి ఉంటే ఆ రీతిగా వారి యొక్క రాజ్యము అంత స్ట్రాంగ్గా ఉన్నదని వాళ్ళు భావిస్తూ ఉండేవారు. అందుకనే వారు గుర్రములు బట్టి రథములను బట్టి సంతోషపడతారు. ఎందుకంటే ఆ గుర్రములు వాటి వెళ్ళేటువంటి స్పీడ్ని బట్టి, వాటి ఉండేటువంటి హార్స్ పవర్ని బట్టి, ఆ రీతిగా వారికి ఉన్నటువంటి రథములను బట్టి అవి ఎంతగా డెకరేట్ చేయబడుతున్నాయో, యుద్ధమునకు ఎంత వేగంగా అవి నడిపించగలుగుతాయో, ఈ రీతిని బట్టి వారు ఎంతో అతిశయపడేటువంటి వారంట.
ఈ రోజున మనము కూడా ఈ గుర్రములు బట్టి రథములు బట్టి కాదు, కానీ మనకున్నటువంటి ఆస్తిని బట్టి, సంపదను బట్టి, మనకున్నటువంటి క్యాలిబర్ని బట్టి, ఈ రీతిగా రకరకాలైనటువంటి వాటిని బట్టి మనము కూడా అతిశయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒక మంచి బండిని కొనుక్కుంటే ఆ బండిని బట్టి మనం అతిశయపడతాం. ఈ బండి ఇక్కడ ఎవరికీ లేదు, నాకే ఉంది ఈ బండి. వేగంగా నడుపుతున్నట్లయితే నాకన్నా వేగంగా ఎవరు నడపరని అతిశయము. ఇలాగ రకరకాలైనటువంటి లోకానుసారమైన అతిశయాలతో మనము జీవిస్తూ ఉన్నాము. కానీ క్రైస్తవుడు అతిశయపడవలసినది దేని ద్వారా అంటే క్రీస్తుని బట్టి. కనుక దేవుడైన యెహోవాని బట్టి అతిశయపడాల్సినటువంటి మనము ఈ రీతిగా లోకానుసారమైనటువంటి శాశ్వతము లేనటువంటి వాటి ఎడల మనం అతిశయపడుతూ మనకి జీవిత యాత్రలో సులువుగా మన స్వబలము ద్వారా దిగజారిపోతున్నటువంటి పరిస్థితిని మనము చూడవచ్చు. కనుక ఎప్పుడైతే మన స్వబలమును మనం నమ్ముకొనుచున్నామో, మన స్వబలము మనల్ని తీసుకుని వెళ్ళటం హెచ్చింప చేయటం లేదు, కానీ అది మనల్ని పతనములోనికి తీసుకువెళ్తా ఉన్నది. మనము దాన్ని గ్రహించుకోలేకపోతూ ఉన్నాం. గ్రహించుకునేటువంటి పరిస్థితికి వచ్చేసరికి సమస్తమును కూడా చేజారిపోతూ ఉన్నది. కనుకనే మొట్టమొదటిగా పేతురు గారు కూడా ఆయన స్వబలమును బట్టి అతిశయపడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే నిద్రించుచుండెను. మేల్కోవాల్సినటువంటి సమయంలో వీరేం చేస్తున్నారంటే నిద్రించుచున్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా నిద్రించుట ద్వారా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు ఏం జరుగుతున్నాయంటే కోల్పోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా ఆయన చివరికి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి ఆయన శిష్యులను పిలిచి ఆయన అంటున్నారు కదా, ఏ శోధనలో పడుకుంటున్నట్లు మీరు ఏం చేయండి, మెలకువగా ఉండి ప్రార్థించమంటున్నారు. మెలకువగా ఉండి ప్రార్థించాల్సినటువంటి క్రైస్తవుడు ఈ రీతిగా నిద్రించుచున్న సందర్భంగా నిద్రించు ద్వారా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవిత యాత్రలో కూడా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మనము కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే ఇంకనూ సమయం ఉన్నది. ప్రార్థించాల్సినటువంటి మనము అశ్రద్ధ చేయొచ్చు, మన విలువైనటువంటి ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాం. ఈ రీతిగా శోధన వచ్చినప్పుడు ప్రార్థించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాము. శోధన వచ్చినప్పుడు ఆ శోధన జయించుకోవడానికి సంఘమంతా ఏకీభవించి సంఘమంతా కూడుకొని, అయ్యో ప్రభా ఈ శోధన వచ్చినది, ఈ శోధనలోంచి మమ్మల్ని విడిపించు ప్రభా అని మనం ప్రార్థిస్తూ ఉన్నాము. కానీ శోధన రాకముందు మనము కూడుకొని ప్రార్థించగలుగుచు ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ రీతిగా అనేకమైనటువంటి సంఘాలలో మనం చూస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు చూసినట్లయితే మహా అయితే ఒక 10 మంది 15 మంది వస్తూ ఉంటారు. హోల్ నైట్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. హోల్ నైట్ ప్రేయర్ జరిగినప్పుడు మహా అయితే ఒక 10 మంది 15 మంది, అందులో కూడా వృద్ధులైనటువంటి వారు చాలామంది ఉంటారు. ప్రార్థించుటకు మనము సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనము దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నామో ఆత్మానుసారమైనటువంటి దీవెనలు మేలు మనం ఎప్పుడు పొందుకోగలుగుతాము? మనం ఎప్పుడైతే ప్రార్థించగలుగుతున్నామో మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చూడగలుగుతూ ఉన్నాము. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలదని మన అందరము కూడా తెలుసున్న మన అనేక మందికి వారి కష్టంలో ఉన్నప్పుడు ఈ రీతిగా నీవు ప్రార్థించు, దేవుడు నీకు సహాయం చేస్తారు. నీవు ప్రార్థించు, నీకు ఈ పరిస్థితి ఉందా, దేవుడి పరిస్థితి నుంచి నీకు విడుదలిస్తాడని మనం ప్రతి ఒక్కరికి బలము ఇస్తూ వారికి ధైర్యము చెప్పుచున్న మనము ఈ రీతిగా మరి ప్రార్థించచ్చు, ఈ రీతిగా దేవుడు ఇచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి మేలు మనం పొందుకోగలుగుచున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోగలుగుతూ ఉండాలి. కాక మన పేతురు గారు కూడా ప్రార్థించాల్సినటువంటి సమయంలో ఆయన ఏం చేస్తున్నారంటే నిద్రపోవచ్చు ఉన్నారు. యేసు ప్రభువు అంటున్నారు, ఏ శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించు ఆయన చెప్పి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి మరలా ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు మన పేతురు గారు వీరంతా ఏం చేస్తున్నారండి, చక్కగా నిద్రపోతూ ఉన్నారు. మరలా చెప్తూ ఉన్నారు లెగండి మీరు ప్రార్థన చేయండి అని. ఆయన మరలా వెళ్ళారు. మరలా వచ్చినప్పుడు వీరు చక్కగా మరలా వారి నిద్రను కొనసాగిస్తూ ఉన్నారు. కనుక లోకానుసారమైనటువంటి నిద్ర పరలోక సంబంధమైనటువంటి దీవెనలను పోగొట్టుచు ఉన్నది.
ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో మనము దేవునికి సమయం ఇవ్వటానికి బదులుగా లోకానికి మనము సమయం ఇచ్చట ద్వారా ఆత్మానుసారమైనటువంటి ఆశీర్వాదములు ఏవైతే ఉంటూ ఉన్నాయో అవన్నీ కూడా మనం పోగొట్టుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మీ కూర్చున్నటువంటి మీరైనా, నుంచొని బోధిస్తున్నటువంటి నేనైనా, మనందరము కూడా దేని కొరకు ప్రయాసపడుచున్నాం అంటే ఆత్మానుసారమైనటువంటి దీవెనలు, ఆత్మానుసారమైనటువంటి మేలులు. మనకి జీవితము ఈ లోకయాత్రని కాదు కానీ పరలోక యాత్రలో మనకి జీవితం ఉన్నదని విశ్వాసముతోనే నమ్మి బాప్తిసము తీసుకొని ఈ రీతిగా కూడుకొని సంఘముగా కూడుకొని ఆయన ఆరాధించుకున్నటకు, ఆయన స్తుతించుకున్నటకు మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆదివారము అందరూ వస్తారు, అందరికీ నేను కనిపించాలనే ఉద్దేశంతో మనం ఎవరు కూడా రావట్లేదు. కానీ మనందరం కూడా బాప్తిజము తీసుకున్నప్పుడు మనందరం కూడా తీర్మానాలు తీసుకున్నాం. ఏమిటి అంటే నా జీవితం ఇక మీదట క్రీస్తుతో ఉన్నదే అని. మనందరము కూడా ఒక గొప్ప విశ్వాసంలో పాలు పంచుకుంటున్నాం. ఏమిటి ఆ విశ్వాసం అంటే ఇక మీదట ఈ లోకములో నా జీవితము కాదు కానీ పరలోక సంబంధమైన నా జీవితంలో నేను ఉండడానికి ఏ రీతిగా ఇక్కడ జీవించాలో అటు రీతిగా దేవునికి వాక్యము ద్వారా నేను ప్రయాసపడతానని మనం ఎన్నో తీర్మానాలు మనం తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ మన తీర్మానాల్లో ఈ అపవాది ఏం చేస్తాడంటే ఈ నిద్ర అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఈ రీతిగా పేతురు గారిని కూడా ఈ నిద్ర అనేటువంటి దాని ద్వారా ఆయన్ని శోధించి ఆయన ఏం చేస్తుందంటే ఆత్మానుసారమైనటువంటి ఆ యొక్క మేలులను, వచ్చేటువంటి శోధనను ఎదుర్కోవడానికి కావలసినటువంటి బలమును ఆయన పొందుకోకుండా చేసి ఉన్నది. మూడో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రీతిగా శత్రువు వచ్చినప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ గెత్సెమని తోటలో ఆయన బంధించడానికి ఆ సైనికులంతా వచ్చి ఉన్నారో మన పేతురు గారు ఏం చేశారంటే వెంటనే ఆయన కత్తి తీసి మేల్కో అనేటువంటి ఒక సైనికుడి మీద అతని చెవిని కట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెవిని తెగ నరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి, క్షమించుడి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రీతిగా ఆయన యొక్క నియమములను, ఆయన యొక్క కట్టడాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరలోక సంబంధమైనటువంటి ఈ రీతిగా ఉపమానముల ద్వారా, ఈ రీతిగా పారబుల్స్ ద్వారా ప్రజలందరికీ కూడా వివరిస్తూ బంధకముల్లో ఉన్నటువంటి వారిని ఆ రీతిగా వారి యొక్క బంధకముల నుంచి విడుదల తీసుకొస్తూ, పాపముతో నింపబడినటువంటి వారిని క్షమిస్తూ వారికి ఒక విలువైనటువంటి జీవితాన్ని ఇస్తుంటే, ఆ రీతిగా శత్రువుని ప్రేమించున్నట్లే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సైనికుని యొక్క చెవిని నరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ అంతా కూడా ఆయన మట్టి పాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సమయంలో కోపం అనేది చాలా ప్రాముఖ్యమైన, చాలా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటిదే. కానీ ఆ సమయంలో మనము సహించుకోగలుగుతూ ఉండాలి. అంతం వరకు ఎవరైతే సహించుకుంటారో వారే దాన్ని జయించుకోగలుగుతూ ఉన్నారంట. మరి దాన్ని సహించుకోవడానికి మనం ఏమి ప్రయత్నము చేయించున్నామని మనం ప్రశ్నించుకోవాలా. ఇక పేతురు గారు క్రీస్తుతో జీవితము తను వదిన మొదలుకొని ఆ రీతిగా ప్రతి ఒక్క దినచర్య అంతా కూడా తనది క్రీస్తుతోనే ఉన్నది. క్రీస్తుతోనే ఆయన వెళ్తూ ఉన్నారు. క్రీస్తు ఆయన ఏం తింటే వీరు కూడా అదే తింటూ ఉన్నారు. క్రీస్తు ఏదైతే బోధిస్తూ ఉన్నారో ఈయన కూడా ఆ రీతిగా ఆయన బోధనలు వింటూ ఉన్నారు. ఆ బోధనలు బట్టి వీరు కూడా జీవిస్తూ క్రీస్తును మహింపరుచుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ శత్రువుతో తను ఏ రీతిగా ప్రవర్తించాలి, ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే తను చాలా దురుసుగా ఆ కత్తిని తీసి నరుకుతున్నట్లుగా, తన చెవిని నరుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవిత యాత్రలో వచ్చేటువంటి శ్రమలలో మనము దేవుని దగ్గర ప్రార్థించుచు పోరాడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నది వాక్యము. ఏమంటుందంటే నిన్ను ప్రేమించేవారిని నీవు ప్రేమించకు, నిన్ను శపించేవారిని దీవించండి, నిన్ను బాధించే వారి కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలని వాక్యము జ్ఞాపకం చేయుచున్నది. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క బోధ ఆయన విని కూడా ఆ బోధ ఫలించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇది కూడా మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మానుసారమైనటువంటి జీవితాలను పతనము చేయడానికి లేదా దిగజార్చడానికి ఇవి మనల్ని ఎంతగానో బలహీనపరుచుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కనుక క్రీస్తు యొక్క బోధ మనలో ఫలించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగానే శత్రువుల ఎదుట మనము క్రీస్తు యొక్క మాదిరిని మనం చూపించగలుగుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యొక్క మాదిరిని నువ్వు చూపించగలుగుతూ ఉన్నావో తద్వారా నీ జీవిత యాత్రలో అనేకమైనటువంటి విషయాలు నువ్వు జయించుకోవడానికి దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉంటారు. కనుక శ్రమ వచ్చినాడు, ఆ శ్రమలో నీకు ఎంతగానో బలహీనపడిపోవచ్చు, కృంగిపోవచ్చు. కానీ ఆ శ్రమ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత వచ్చేటువంటి సంతోషము అది వివరించలేనటువంటిది. ఆ తర్వాత వచ్చేటువంటి ప్రతి సంతోషము నీ జీవితంలో నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ, ప్రభువా ఇందుకొరకేనా నన్ను ఈ శ్రమలో నుండి నువ్వు తీసుకెళ్ళావు అని మనం గొప్ప మహిమపరుస్తూ దేవుని మనం స్తుతించగలుగుతూ ఉంటాం. కానీ వచ్చినటువంటి శ్రమను సహించుకోవడానికి దేవుని యొక్క శక్తిని మనకి కావాలి, దేవుని యొక్క బలము మనకి కావాలి, దేవుని యొక్క ఆధిక్యత మనకి కావాలి. తద్వారా వచ్చేటువంటి శక్తిని మనం ఎదుర్కొని దానిలో వెయిట్ చేస్తూ తర్వాత వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతూ ఉన్నామో తద్వారా మనకి జీవిత యాత్రలో అనేకమైనటువంటి విషయాల్లో మనకి జీవితంలో ఉన్నతంగా హెచ్చించబడట మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ మనము మనకి శత్రువుల విషయంలో ఏ రీతిగా మనం చేయగలుగుతున్నాం? అనేకమైనటువంటి సార్లు ఈ రీతిగా ఇక్కడే మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. చాలా సాధారణంగా ఏంటంటే, ఎప్పుడన్నా మీరు బండి మీద వెళ్తూ ఉన్నారనుకోండి, లేదంటే నడిచి వెళ్తూ ఉన్నారనుకోండి, ఎవరు అనుకోకుండా చాలా ర్యాష్గా మీ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. వెంటనే మీ నోట్లో ఉండి వచ్చే మాట ఏంటంటే, పోతారు అరే అంటారు. నిజమా కాదండి? వాళ్ళంత ర్యాష్గా వెళ్ళగానే మీరు చూసి అరే పోతావు అని అంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, అలా అనటకు బదులుగా మనం ఏం చేయాలంటే వాడి కొరకు ప్రార్థన చేయాలంట. అయ్యో ప్రభువా వాడు వెళ్ళిపోతున్నాడు, వారికి జ్ఞానం ఈ ప్రభువా సరిగ్గా వెళ్ళడానికి మనం ప్రార్థించగలుగుతుండాలి. ఈ రీతిగా ప్రతి విషయంలోనూ మనము మాదిరిని చూపించాల్సినటువంటి వారముగా క్రీస్తు మనల్ని ఇక్కడ నిలబెట్టి ఉన్నారు. కానీ ఎటువంటి మాదిరిని మనం ఇవ్వగలుగుతున్నాము అనేటువంటి విషయంలోనూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా నేను 4వ విషయం కనుక మనం చూసినట్లయితే, ఆ రాత్రికాల సమయంలో ఏం జరిగిందంటే, పేతురు గారు క్రీస్తు ప్రభువారిని వారిని బంధించిన తర్వాత రాత్రికాల సమయంలో మన పేతురు గారు ఎవరి దగ్గర అయితే కూర్చోకూడదో ఆ స్థలంలో ఆయన కూర్చుంటున్నాడు. ఆయన ఎక్కడ కూర్చుంటున్నారంటే, ఆ ప్రధాన యాజకుల యొక్క ఆ యొక్క సైన్యములతో వారందరి ఆ గుంపులో ఆయన కూడా కూర్చుండటం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ ప్రధాన యాజకుల యొక్క గుంపులో ఆయన కూర్చుంటున్నాడు అని అంటే, నేను కూడా మీలో ఒకడిని అని తెలియపరచుకోవడానికి. కాక ఎప్పుడైతే నేను కూడా మీలో ఒకడిని అని అన్నప్పుడు శోధన నాకు రాకుండా ఉంటుంది. కనుక ఎప్పుడైతే నేను కూడా మీతో ఉన్నటువంటి వాడనని చెప్పగలుగుతూ ఉన్నానో, ఇక మీదట వారు కూడా ఈడు కూడా మనోడే కదా అని మనల్ని వదిలేసే పరిస్థితి వస్తుంది కదా. ఆ ఉద్దేశంతో మన పేతురు గారు కూడా ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే కూర్చోకూడదో అక్కడ ఆయన కూర్చున్న. అందుకే కీర్తనలు 1వ కీర్తన అంటది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రము ఆయన యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేయగలుగుతూ ఉండాలి. అపహాస్యకులు కూర్చుండే చోట్ల ఏం చేయకూడదండి? కూర్చుండకూడదు. కానీ ఎవరి దగ్గర అయితే ఆయన కలవకూడదు వారి మధ్యలో ఆయన కూర్చొని ఆ రీతిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇది చాలా దేవునికి ఇష్టమైనటువంటిది. కాక దేవుడు కూడా మన జీవితంలో ఇది మెచ్చేటువంటిది కాదు. మనం ఏదైతే దేవుడు వద్దంటున్నారో దాన్ని మనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాము. కానీ దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాన్ని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోతున్నాం. ఎప్పుడైతే దాన్ని మనం ఇష్టపడకుండా దేవునికి చిత్తానుసారంగా మనం ఉండగలుగుతున్నామో అది మనకి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తూ ఉన్నది. కాక ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మన పేతురు గారిలో ద్వంద్వ స్వభావం వచ్చేస్తూ ఉన్నది. ఒక పక్కన క్రీస్తు, మరొక పక్కన ఆ లోకములో అరితిగా ప్రధాన యాజకుల యొక్క మరి వారి యొక్క అనుచరులతో ఆయన అక్కడ కూర్చుంటా ఉన్నారు. అంటే మీలో నేను కూడా ఒకడును. అంటే క్రైస్తవునిగా ఉన్నప్పుడు, క్రీస్తుతో ఉన్నప్పుడు నేను క్రీస్తు వాడను, ఇప్పుడు ప్రధాన యాజకులతో వాళ్ళ యొక్క గుంపులో ఉన్నప్పుడు ఇప్పుడు నేను మీలో ఒకడును అన్నట్టుగా.
ఎప్పుడైతే క్రీస్తు నీలో ఆ యొక్క వెలుగును తీసుకొని వచ్చినారో, ఇక మీదట నీలో వెలుగు ఫలించబడాలి, కానీ ఎన్నడూ కూడా ఆ యొక్క చీకటి అనేది నిన్ను రాజ్యము చేసుకొనకూడదు. నీ జీవితంలో నీవు వెలుగు సంబంధిగా దేవుడిని నిలబెట్టినప్పుడు నీవు వెలుగుగా ఫలించబడాలి, వెలుగుగా ప్రకాశించబడాలి, కానీ చీకటిగా అంధకారంగా ఆ వెలుగును ఆర్పుకుంటున్నట్లు నీవు చూసుకుంటూ ఉండాలి. ఈ ద్వంద్వ స్వభావము ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుందంటే బలహీనపరుస్తూ అంధకారములోనికి నెట్టివేస్తూ ఉన్నది. ఈ ద్వంద్వ విశ్వాసము మనకి జీవితాలను పతనానికి తీసుకుని వెళతా ఉన్నది. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరము కూడా హెచ్చించబడాలని మనం ప్రయత్నము చేయించున్నాము, కానీ ఆ రీతిగా దిగజారబడాలని ఏ ఒక్కరు కూడా ఆలోచించలే, ఏ ఒక్కరు కూడా ఆ రీతిగా ప్రార్థన చేయటలే. ప్రతి ఒక్కరు కూడా హెచ్చించబడాలనే ఆలోచనతో ఆ రీతిగా ప్రయాసపడుతున్నాము, కానీ ఆత్మీయంగా మన యొక్క దినములు గడిచే కొలది ఇంకను క్రీస్తులో ఇంకను అనేకమైనటువంటి కార్యాలు జయించుకున్నటకు శక్తివంతులుగా మార్చబడాలని ప్రయాసపడాలి, కానీ ఇటువంటి విశ్వాసము ద్వారా మనల్ని మనం బలహీనపరచుకోవడానికి మనము ప్రయత్నము చేయకూడదు. కనుక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మన పేతురు గారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటే ఒకవేళ ఈయన కూడా ఎక్కడ శ్రమ వచ్చేస్తుందో అనే భయంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల యొక్క ఆ రీతిగా వారి అనుచరులతో ఆయన కూడా అక్కడ కూర్చుండటం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే కూర్చోకూడదో, ఏదైతే చేయకూడదో అదే ఆయన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన ప్రాణాన్ని ఆయన కాపాడుకొనడానికి ఎంతో ప్రయత్నము చేయిచు వారితో కలిసిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో ఆయన అంటున్నాడు కదా, చావైనా వచ్చినా కానీ ప్రభువా నేను నీతోనే ఉంటాను, నీ కొరకే జీవిస్తాను అన్నటువంటి ఆయన ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నము చేయించున్నాడు. 5వ విషయానికి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభువాని ఎప్పుడైతే సిలువలోనికి ఆయన సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నారో, మన పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారికి దూరముగా వెంబడించుచున్నట్లుగా మనకి రాస్తూ ఉన్నారు. మనము క్రీస్తుకునకు దూరముగా ఉండి ఏమీ చేయలేము. అందుకే ద్రాక్ష తీగలకు మనము ఆ యొక్క ద్రాక్ష తీగకు అంటుకట్టబడి ఉండాల. ఎప్పుడైతే మనం ఆ ద్రాక్ష తీగతో ఉన్నట్లయితే, ఎప్పుడైతే మనం క్రీస్తుతో ఉన్నట్లయితే మనము ఫలించేవారిగా కనబడతామని ఆయనకు వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కాక ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. ఈయన దూరంగా ఉండి క్రీస్తుని వెంబడించుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువను తీసుకుని వెళ్తూ ఉంటే, ఆయన శ్రమ పడుతూ వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈయన దూరంగా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఒక పక్కన క్రీస్తు అంటే ప్రేమ ఉంది, కానీ ఇంకొక పక్కన ఈ శ్రమ అంటే భయం కూడా కనబడతా ఉంది. క్రీస్తునకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం. ఎప్పుడైతే నీవు క్రీస్తుని సమీపించగలుగుతున్నావో తద్వారా నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యములు నీ చూడగలుగుతూ ఉంటావు. కనుక మనల్ని మనం క్రీస్తునకు ప్రతిష్ఠించబడాలి, మనము క్రీస్తునకు సమీపించగలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే సమీపించగలిగి ఉన్నావో తద్వారా నీ జీవితము, నీ కుటుంబము, నీ బిడ్డలు ఆశీర్వదించబడడానికి అదొక చక్కని మెట్టుగా నీకు కనబడతా ఉంటుంది. కాక కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే పేతురు గారి యొక్క తప్పిదములు సులువుగా ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాయంటే క్రీస్తునకు దూరం చేస్తూ ఉన్నాయి. లేదంటే క్రీస్తుకు, నా జీవితం క్రీస్తుకు చెందినది చెప్తూ ఉన్నారు, కానీ ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏం చేస్తూ ఉన్నాయంటే క్రీస్తు నుంచి అతన్ని దూరపరుస్తూ ఉన్నాయి. కాక మన జీవిత యాత్రలో కూడా మనము క్రీస్తునకు ఈ రీతిగా మన నుండి దూరపరిచేటువంటి ఏ విషయమైనా ఉన్నట్లయితే వాటిని మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మన జీవితాలు క్రీస్తునకు ఒక సుందరమైనటువంటి జీవితాలుగా కనపడాలి. ఎప్పుడైతే మన జీవితాలు క్రీస్తునకు సుందరంగా కనబడుతూ ఉన్నాయో అప్పుడు మన జీవితాలకు ఒక చక్కని ఆశీర్వాదములు కనబడుతూ ఉంటాయి.
ఇంగ్లీష్లో ఈ సుందరము అంటే ఈ యొక్క అందము అనేటువంటి పదానికి బ్యూటీ అని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని ఆశపడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా చర్చికి వచ్చే ముందు కనీసం అద్దం ముందు ఒక 5 నిమిషాలన్నా సిద్ధపడి రాకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడి వస్తూ ఉంటాం. దేని కొరకంటే మన అందరం కూడా అందంగా కనిపించాలని. కాక క్రీస్తు కూడా మన అలంకరణ చూస్తూ ఉన్నారు. ఏ అలంకరణ అంటే మన హృదయ అలంకరణ. మన జీవితంలో ఈ రీతిగా సుందరంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నారు, అందంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నారు. కాక నీవు నేను కూడా ఎప్పుడైతే అందంగా కనబడతా ఉన్నామో తద్వారా దేవుడు నిన్ను నన్ను కూడా మెచ్చి ఏ ఉద్దేశ్యముతో అయితే ఈ రీతిగా మనము కూర్చొని ఇక్కడ ఆరాధించుకుంటున్నామో ఆ ఉద్దేశ్యం నెరవేర్చబడడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క బ్యూటీ అనే పదానికి కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ బి అనే పదానికి బిలౌడ్ అని అన్నారు, అంటే ప్రియమైనటువంటి. నీవు నేను కూడా క్రీస్తునకు ప్రియమైనటువంటి వారుగా ఉండాల. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఆయన ప్రియ కుమారుడిని మన కొరకు ఆయన పంపించి ఉన్నారు. ఆయన ప్రియమైనటువంటి కుమారుడు. ఈ రీతిగా మనము ఆయన ప్రియమైనటువంటి వారంగా ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ రీతిగానే ఈ రీతిగా ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే ఆను కూడా మరి దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వానిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనంలో, నాకు దేవునితో నడిచిన తర్వాత అతన్ని తీసుకొని పోయాను. చాలండి. కాక హానోకు కూడా దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వానిగా ఉన్నాడు. దేవుని వెంబడించినటువంటి వారు, దేవునితో ఉన్నటువంటి వారు, దేవుడు ఏదైతే ఇష్టపడుచున్నారో, ఎటువంటి జీవితం అయితే ఇష్టపడుచున్నారో ఆయన కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని మహింపరుచుకున్న కారణంగా దేవునికి ఒక ప్రియమైనటువంటి వ్యక్తిగా ఆయన మారి ఉన్నారు. కాక నీవు నేను కూడా దేవునికి ఒక ప్రియమైనటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశపడుచున్న ఇవన్నీ కూడా మన ఇన్సైడ్, మన లోపల ఉండేటువంటి క్వాలిటీస్ని అవి చూపిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటిది అని అనగానే మన ముఖము చూసి దాన్ని మనం చెప్పలేం, కానీ మన స్వభావం అని చూసి మనం చెప్పగలుగుతాం. పేతురు గారిలో ఉన్నటువంటి గుణగణాలు ఆయన ముఖము చూసి మనం చెప్పలేకపోతున్నాం, కానీ ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఆయన గుణగణాలను మనం చెప్పగలుగుతున్నాం. కనుక ఈ బిలౌడ్ అనేది మన ముఖమును బట్టి మనము చెప్పలేము, కానీ మనలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. కొంతమంది నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల మాత్రం ఏంటండి అనేకమైనటువంటి లోపల పెట్టుకుంటూ ఉంటారు. వారి ముఖము చూసి వీరు నవ్వుతున్నారు కనుక వీరు నాకు ప్రియమైనటువంటి వారు అని మనం భావించవచ్చేమో, కానీ లోపల మాత్రము వేరొక స్వభావం మనకి కనబడుతూ ఉన్నది. ఆ స్వభావం మనమైతే చూడలేకపోతున్నాం, కానీ దేవుడు దాన్ని చూడగలుగుతూ ఉన్నారు. కాక దేవుడు హానోకు యొక్క లోపల ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని ప్రేమించినటువంటి కార్యాన్ని చూస్తున్నారు, కానీ బయట ఉన్నటువంటి దాన్ని దేవుడు చూడట్లే. ఆ రీతిగా రెండవదిగా మనం చూసినప్పుడు ఎక్స్పీరియన్స్. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే సమూయేలు గారు ఒక ప్రవక్తిగా ఆయన ఎన్నుకోబడి ఉన్నారు. ఆయన ఎప్పుడైతే ప్రవక్తిగా ఎన్నుకోబడి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చాలా సంతోషపడి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి రాజ్యం వారు కూడా ఆయన ప్రవక్తిగా తెలుసుకొని ఉన్నారు. దీని అంతటికి మూల కారణం ఎక్కడంటే మొదటి అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే సమూయేలు గారిని చిన్న వయసులోనే ఏం చేశారంటే దేవుని యొక్క మందిరంలో ప్రతిష్ఠించుకున్నారు. కాక ఎప్పుడైతే ఆయన్ని ప్రతిష్ఠించుకున్నారో ఆ దినము నుండి కూడా ఆయన ప్రవక్తి అయ్యి తనకి జీవితం ముగించే వరకు కూడా దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఆయన జీవించి ఉన్నారు. కొన్ని సమయంలో యాజకునికి బదులుగా సమూయేలుని దేవుడు పిలిచిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ రీతిగా దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వానిగా ఉంటున్నారు కనుక తనకి జీవితంలో అనేకమైనటువంటి మరి అనుభవ కారణంగా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం.
మన జీవితాల్లో కూడా మన ఎక్స్పీరియన్స్, దేవునితో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది దేవునికి ఎంతో మధురంగా మన జీవితాలు మారుతూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, పాత కాయిన్స్ కానీ నోట్స్ కానీ వాటికి చాలా వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ 5 రూపీస్ కాయిన్ దొరికింది అనుకోండి, ఒకవేళ ఎప్పుడో పాతది, లేదంటే 1 రూపీ కాయిన్ దొరికింది అనుకోండి, ఈ రోజున దాని ఖరీదు సుమారుగా ఒక 20 రూపాయలు అన్నా ఉంటుంది కనీసం. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. అంటే క్రీస్తులో నీవు ఎంతగా నలగొట్టబడతా ఉంటే అంత ఎక్స్పీరియన్స్ అనేది మనలో పైకి వస్తూ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ దేని కొరకనంటే రాబో తరంలో ఇటువంటి మాదిరిని చూసి వారు నేర్చుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అనుభవాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. క్రీస్తులో ఎన్నో అనుభవాలను వారు పొందుతూ, క్రీస్తులో అరితిగా నల్లగొట్టబడుతూ, క్రీస్తులో ఒక గొప్ప సాక్ష్యాన్ని వారు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా సంఘంలో కూడా మరి క్రీస్తులోని దినములు గడిచే కొలది, ఈ రీతిగా సంవత్సరాలు గడిచే కొలది, సీనియారిటీ గడిచే కొలది క్రీస్తులో సిన్సియారిటీ అనేది పెరుగుతూ రావాలా. కనుక నేను క్రీస్తులో ఎంత సీనియర్ అని కాదు, కానీ నేను ఎంత సిన్సియర్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కనుక నా సీనియారిటీని ఈ రోజున దేవుడు చూడట్లేదు, కానీ నా సిన్సియారిటీని దేవుడు చూస్తూ ఉన్నాడు. నా సిన్సియారిటీని బట్టి నా జీవితం లెక్కించబడతా ఉన్నది. నా సిన్సియారిటీ ఎక్కడ వస్తున్నది? నా ఎక్స్పీరియన్స్లో ఈ సిన్సియారిటీ అనేది యాడ్ అవుతూ ఉన్నది. ఆ రీతిగానే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే 25:1 సమూయేలు ఎప్పుడైతే మృతి నొందారో ఇశ్రాయేలు అంతా కూడుకొని ఆయన చనిపోయారని ఎంతో ప్రలాపించచ్చు. చాలండి. ఇక్కడ రాజు అయినటువంటి దావీదు కూడా సమూయేలు గారిని బట్టి ఎంతో చింతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ కోల్పోవడము అది ఎంతో మరి ఆశీర్వాదము కాదన్న ఉద్దేశంతో వారు ఎంతగానో ఏం చేస్తున్నారండి, ఆయన కొరకు సంతాపపడుచున్నారు. కనుక క్రీస్తులో మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది మన మాధుర్యము కూడా ఎంతగానో పైకి వస్తూ ఉంటుంది. ఆ రీతిగా నేను 3వ విషయము యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటది కదా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలి. మన యాటిట్యూడ్స్ కాదు, కానీ క్రీస్తునకు ఎటువంటి యాటిట్యూడ్స్ అయితే ఉన్నాయో అవి మనము కలిగి ఉండాలి. ఈ రోజున క్రీస్తులో ఏ స్వభావములు అయితే ఉన్నాయో ఆ స్వభావములు నాలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నటువంటి స్వభావాలు నాలో ఉన్నాయో నా యాటిట్యూడ్స్ అనేటువంటివి క్రీస్తునకు చెందినటువంటిగా కనపడతా ఉంటాయి. అనేకమైనటువంటి విషయాలు ఈ యొక్క యాటిట్యూడ్స్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అనేకమైనటువంటి విషయాలు మన అందరికీ తెలుసు. మనల్ని ప్రేమించే వారి ఎడల ఎలాగుంటుంది, మనల్ని ప్రేమించినటువంటి వారి ఎడల మనం ఎలాగ ఉంటున్నాము అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఈ రీతిగా క్రీస్తుని కలిగినటువంటి వారము క్రీస్తు యొక్క యాటిట్యూడ్, క్రీస్తు యొక్క వైఖరి ఏ రీతిగా ఉంటుందో మన యొక్క జీవితంలో కూడా అటువంటి వైఖరే మనము చూపించగలుగుతూ ఉండాలి. కాక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అని అంటున్నప్పుడు నిన్ను నీవు ఎంతగా అయితే ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నీవు అంతగా ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి, నిన్ను నీవు సుందరంగా చేసుకోవడానికి నీవు ఎంతగా అయితే అలంకరించుకుంటూ చక్కగా కనపడాలని నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో ఆ రీతిగానే నీ ఎదుటి వారిని కూడా ఆ రీతిగా ప్రేమించాలంటే ఇది క్రీస్తు యొక్క వైఖరి. కానీ మన వైఖరి ఎలాగుంటుందంటే నిన్ను ప్రేమించేవారిని నీవు ప్రేమిస్తూ ఉన్నావు. ఆ తర్వాత మనం చూసినప్పుడు యూనిక్, అపూర్వమైనటువంటి. కనుక మనము క్రీస్తులో లేదంటే దేవునిలో ఒక యూనిక్, ఒక అపూర్వమైనటువంటి వారిగా మనం జీవించాలి.
ఎందుకు యూనిక్గా మనం జీవించాలి అంటే, మనం అంధకారంలో నుండి వెలుగుగా తీర్చబడినటువంటి వారం. ఒకప్పుడు పాపముతో నింపబడినటువంటి మనము ఇప్పుడు వెలుగు సంబంధులుగా మార్చబడ్డాము కనుక యూ షుడ్ బి యూనిక్. మనము ప్రత్యేకించబడాలా, అపూర్వమైనటువంటి వారిగా ఉండాలా. ఇక మీదట చీకటి మన మీద ఏ మాత్రము కూడా రాజ్యము చేసుకొనకూడదు. ఇక మీదట నీలో వెలుగే ప్రకాశించబడాలా. ఎప్పుడైతే నీలో వెలుగు ప్రకాశించబడుతూ ఉన్నదో తద్వారా దేవుని యొక్క కార్యంలో నీవు అనేకము నీవులో చూడగలుగుతూ ఉంటావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఈ మాట అంటున్నాము. చాలు. అంధకార క్రియలలో మీరు ఉండకండి అంటుంది. ఎందుకంటే నీవు ఇప్పుడు ప్రత్యేకించబడ్డావు, నీవు యూనిక్గా మార్చబడ్డావు కనుక అంధకారం అనేది నీలో ఏ మాత్రము కూడా ఉండకూడదు. ఏదైనా ఈ రీతిగా నిష్క్రయమైనటువంటి కార్యములు కనబడుతున్నట్లయితే వాటిని ఏం చేయాలంటే వెంటనే నీవు ఖండించగలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే నీవు ఖండించగలుగుతున్నావో నీవు క్రీస్తులో ప్రత్యేకించబడి ఉన్నావు కనుక నీ వెలుగు అనేది ఇంకా నువ్వు ప్రకాశించబడుతూ అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగుగా తీసుకొని రాగలుగుతూ ఉన్నది. ఈ రోజున మన ప్రదేశం, మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ఉయ్యూరు ప్రాంతంలోనే ఒక వీధికి కనీసము మినిమం ఒక 2 చర్చెస్ 3 చర్చెస్ కనబడుతూ ఉన్నాయి. మీరు అదే వెస్ట్ బెంగాల్ ప్రాంతము లేదంటే ఇంకా నార్త్కి వెళ్తే ఇంకా ఎలాంటి పరిస్థితి అంటే ఒక 5 కిలోమీటర్స్కి ఒక చర్చ్ కనపడుతూ ఉంటుంది. అది కూడా ఒక చిన్న చర్చ్, అది కూడా హౌస్ చర్చెస్. మహా అయితే 20 మంది 30 మంది పాస్టర్లు అక్కడ కనపడతారు. అక్కడ ఇంకొక ఏంటంటే విశ్వాసులు సేవకునికి ఇచ్చేటకు బదులు సేవకులు విశ్వాసులకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి భయంకరమైనటువంటి ఇంకా నువ్వు క్రీస్తు యొక్క పరిచర్య వెళ్ళాల్సినటువంటి ప్రదేశంలో ఈ రీతిగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడాల్సిన పరిచర్యల కొరకు మనము వెలుగుగా నిలబడతా ఉండాలి. అయితే చాలామంది ఏంటంటే ఆ ప్రదేశానికి వచ్చి మన ఆంధ్ర నుంచి చాలామంది, విజయవాడ నుంచి కూడా ఒక బృందం వచ్చారు. వచ్చి ఒక పెద్ద బ్యానర్ తీసుకొచ్చారు. బ్యానర్ తీసుకొచ్చి వారు అక్కడ ఆ బ్యానర్ మీద వారు ఒక ఉజ్జీవ సభ ఏర్పాటు చేశారు. వాళ్ళ సంఘం పేరు, వాళ్ళు వచ్చిన ప్రదేశం దగ్గర నుంచి ఇదిగా వెస్ట్ బెంగాల్లో దేవుని యొక్క పరిచర్య అని పెద్ద బ్యానర్ చేసుకొని వారు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే మొత్తం అంతా కూడా వీడియో తీసుకున్నారు. అంతా అయిపోయింది, వెళ్ళిపోయి ఉన్నారు. ఏం జరుగుతుందంటే మేము వెస్ట్ బెంగాల్లో పరిచర్య చేస్తున్నామని వారు చూపించుకుంటున్నారు, కానీ నిజంగా అక్కడ పరిచర్య జరుగుతున్నట్టు రీతిగా ఏమాత్రము కూడా ఉపయోగకరంగా కనిపించట్లేదు. అంటే దేవుని యొక్క వెలుగును వేరొక రీతిగా వారు వినియోగించుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు వాడబడాల్సిన దానికి బదులుగా ఈ రీతిగా లోకానుసారమైన ధనాపేక్షను కలిగి ఉపయోగించుకుంటున్నటువంటి వెలుగు కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏ వెలుగైతే క్రీస్తు నీలో ప్రకాశింపజేస్తున్నారో ఆ వెలుగు అనేక మందికి ఇవ్వగలుగుతూ ఉండాలి. దేవుని యొక్క కృప చేత 15 మందితో మేము భోజనం పెట్టడం స్టార్ట్ చేశాం. ఈ రోజున 70 మందికి మేము భోజనం ఇవ్వగలుగుతున్నాం ప్రతి ఆదివారం, ఎవరి మీద ఆధారపడకుండా. ఈ రీతిగా వీడియోలు ఫోటోలు తీసి వాళ్ళకి వీళ్ళకి పంపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దండుకోకుండా ఎక్కడ కూడా ఈ రీతిగా చేయక దేవుని మీద ఆధారపడుతూ 15 మందితో ప్రారంభించిన పరిచర్య ఈ రోజున 70 మందికి మేము ప్రతి ఆదివారము ఇవ్వలేనటువంటి వారికి భోజనం ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరుచుకున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు నీలో ప్రకాశించబడుతుందో దేవుని యొక్క వెలుగు ఏదో ఒక రీతిగా అనేక మందిని ప్రేరేపించి ఆ రీతిగా పరిచర్యలో ముందుకు తీసుకొని వెళ్తారు. కానీ నీవు అడగాల్సింది ఎవరి దగ్గరకో కాదు, కానీ దేవుని పాదాల చెంత చేరి దేవుణ్ణి అడగగలుగుతూ ఉండాలి. కనుక నీవు ఒక ప్రత్యేకించబడి ఉండాలి. నీవు ప్రత్యేకమైనటువంటి వారిగా మీరు తీర్చబడినప్పుడు నీవు ప్రత్యేకించబడి దేవుని కొరకు జీవించుతూ ఉండాలి. ఆ తర్వాత మనం చూసినప్పుడు ట్రస్ట్ వర్తి,
నమ్మకమైనటువంటి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వెళ్దాము. డిటరానమీ 32:6. ఆకాశ మండలమా 32:6 అండి. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకి ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. చాలండి. నిన్ను సృజించినటువంటి దేవునికి నీవు ఏ రీతిగా ప్రతీకారము చేయుచున్నావు? ఈ రోజున దేవునికి నమ్మకస్తునిగా మనం జీవించాల. ఆ రీతిగా ఆదికాండం 6వ అధ్యాయం దగ్గరికి వెళ్తే దేవుడు ఈ రీతిగా సమస్త సృష్టి అంతా చేసినందుకు ఆయన ఏమాత్రము కూడా ఆయన చింతించలేదు, కానీ నరుణ్ణి చేసినందుకు మాత్రం ఆయన సంతాపపడతా ఉన్నారు. సృష్టి అంతా కూడా ఆయనకి విధేయత కలిగి ఉంటే నరుడు మాత్రము అవిధేయత కలిగి ఉన్నాడు. ఇక ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగము కూడా దేవునికి ఏ రీతిగా వారు రీపే చేస్తూ ఉన్నారు అని అంటే చూడండి, దేవునికి నమ్మకము లేనటువంటి జీవితములు, అవిశ్వాసమైనటువంటి జీవితములు, దేవుడు నచ్చనటువంటి జీవితములు వీరు జీవిస్తూ దేవునికి దుఃఖము తీసుకొచ్చేటువంటి వారుగా కనబడతా ఉన్నారు. మన జీవితంలో నీవు క్రీస్తుకు సంబంధించినటువంటి వారైతే క్రీస్తునకు ఒక నమ్మకమైనటువంటి విశ్వాసిగా మనము జీవించాలి. అది ఏ సమయమైనప్పటికీ నీలో క్రీస్తు యొక్క నమ్మకత్వం, క్రీస్తులో నీలో ఫలించగలుగుతూ ఆ విశ్వాసము ద్వారా నీ జీవితము కట్టబడుతూ ఉండాలి. ఎప్పుడైతే నీలో కట్టబడుతూ ఉన్నదో ఆ జీవితముల ద్వారా నీవెంతగానో దేవుని స్తుతించగలుగుతూ ఉంటావు, దేవుని యొక్క కార్యములను నీ ఎడల చూడగలుగుతూ ఉంటావు. ఈ రోజున అనేకమైనటువంటి సేవకులు ప్రతి ఒక్కరూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే, దేవునికి అసాధ్యమని ఏది లేదు, ఇది మనుష్యునికి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యము. చెప్పుకున్నట్లో బాగుంది, కానీ అది క్రియ రూపంలో జరిగించేట విషయంలో మనం నిజంగా దాన్ని జయించుకోగలుగుతున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోగలుగుతుండాలి. ఎప్పుడైతే నీ క్రియ రూపంలో దాన్ని జయించుకోగలుగుతున్నావో నీ జీవితంలో అనేకమైన విషయాలు ఇంకా నువ్వు జయించుకోవడానికి దేవుడు నీకు సహాయం ఇస్తారు, బలమునిస్తారు, శక్తినిస్తారు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. ఈ ఇశ్రాయేల్ జనాంగము దేవుడు అంతగా వారిని కాచి కాపాడినా కానీ నమ్మకము లేనటువంటి అవిశ్వాసమైనటువంటి జీవితములతో జీవిస్తూ ఉన్నారు. కాక నీవు నేను కూడా దేవునికి ఒక మించి విశ్వాసులుగా, ట్రస్ట్ వతి, మనల్ని చూడగానే ఒక నమ్మకమైనటువంటి దేవుడు మన ఎడల కనిపించగలుగుతుందా లేదా అని మనం చూడగలుగుతూ ఉండాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే యవనునిగా, యంగ్, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము అక్కడ 26వ వచనం దగ్గర నుంచి ఒక సందర్భం అక్కడ కనపడతా ఉంది. ఫిలిప్నకు ఈ రీతిగా కనబడతా ఉంది. ఏమంటున్నారంటే, ఒక నపుంసకు అధికారి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఇథియోపియా దేశానికి చెందినటువంటి రాణి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అధికారి అంటే ఈ నపుంసకుడు. ఈయన వెళ్తూ ఉన్నప్పుడు ఈయన అక్కడ యెరూషలేమునకు దేవుని ఆరాధించుకోవడానికి వచ్చారంట. ఈయన దేవుని ఆరాధించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయనకు రథం మీద ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉంటే యెషయా గ్రంథం ఆయన చదువుతూ ఉన్నారంట. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పునకు చెప్తా ఉన్నది అతన్ని వెళ్ళి కలుసుకో అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రథం వెళ్తూ ఉన్నది, ఆయన గృహంలో ఉన్నారు ఫిలిప్ గారు. రథము అని అంటే అది గుర్రముతో పరిగెడతా ఉంటుంది. ఆ రథాన్ని ఆయన అందుకోవాలంటే ఎంత వేగంగా ఆయన పరిగెట్టుంటాడో ఒకసారి ఆలోచించండి. క్రీస్తులో క్రీస్తు యొక్క కార్యాలు జయించుటకు, క్రీస్తు యొక్క కార్యాలు జరిగించుటకు మనము కూడా ప్రతి విషయంలో యవ్వనునిగా ఉండాలి. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు పాటలు పాడడానికి చాలా చక్కగా ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళు పాడుతూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే రాగాలు కానీ వారి గొంతులు కానీ వాళ్ళకి సహకరించవు. నిజానికి వారిలో ఉన్నటువంటి యవ్వనం అనేది చనిపోలేదు, కానీ వారి యొక్క శరీరానుసారంగా వారికి సహకరించలేకపోతున్నది, కానీ ఆ లోపల ఉన్నటువంటి యవ్వనం మాత్రం ఇంకనూ దేవుని కొరకు మహిమగల కార్యాలు చేయాలి
అనేటువంటి ఉజ్జీవము ఇంకను వారిలో బలపడుతూ ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా నీరసించక దేవుని కొరకు ఉజ్జీవంగా ముందుకు పోరాడుతూ ఉండాలి, ముందుకు వెళ్ళగలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా వెళ్ళగలుగుతూ ఉన్నాడో ఇంకను క్రీస్తులో అనేకమైనటువంటి కార్యాలు చేయగలగడానికి దేవుడు మనకి శక్తిని ఇస్తూ ఉంటారు. ఈ బ్యూటీ అనేది ప్రతి క్రైస్తవునికి కూడా ఉండాల్సినటువంటిది. ఈ రోజున పేతురు గారి యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఈ బ్యూటీ అనేటువంటిది ఆయన యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి ఈ తప్పిదముల ద్వారా ఈ బ్యూటీ అనేది కోల్పోతూ ఉన్నారు ఆయన. అయితే చివరిగా మనం చూసినప్పుడు ఆ కోడి కోస్తూ ఉన్నది, పేతురు గారు కూడా యేసుక్రీస్తు వంక చూస్తూ ఉన్నారు. తన తప్పును తను తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. తను ఏ తప్పు అయితే చేస్తున్నారో తను తెలుసుకోగలుగుతూ ఉన్నారు. తద్వారా పేతురు ఎంతో సంతాపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతో సంతాపపడి ప్రార్థించుచున్నట్లుగా మనము చూస్తున్నాము. కాక తన స్వబలాన్ని తను నమ్ముకుంటున్నాడు. తన స్వబలాన్ని నమ్ముకున్నప్పుడు ఆ స్వబలము ఆయన్ని దేవునికి దూరంగా చేస్తున్నది. ఆ రీతిగానే మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రార్థించాల్సినటువంటి సమయంలో నిద్రించుచున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఆ రీతిగా చేయించున్నారో ఆ రీతిగా దేవునికి ఆ యొక్క వచ్చేటువంటి శ్రమలను జయించుకోవడానికి శక్తిని పొందుకోలేకుండా అది చేస్తూ ఉన్నది. శత్రువును ప్రేమించాల్సినటువంటి సమయంలో ఆయన శత్రువు ఎదుట ఆ రీతిగా ఒక దురుసైనటువంటి స్వభావముతో ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాము. ఏ ప్రవర్తన అయితే దేవునికి ఇష్టం లేనటువంటిదో ఆ ప్రవర్తన ఆయన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ రీతిగానే ఎక్కడైతే కూర్చుండకూడదో ఆ ప్రధాన యాజకులతో ఆ పాపముతో ఆయన కూర్చుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ రీతిగానే క్రీస్తునకు దూరంగా వెంబడిస్తూ తన జీవితాన్ని క్రీస్తుతో ఆ రీతిగా ఉండాల్సినటువంటి జీవితాన్ని ఆ రీతిగా క్రీస్తునకు దూరంగా ఉంటూ ఆ రీతిగా దూరం అయిపోతున్న పరిస్థితిని అవన్నీ కూడా ఆయన గమనించుకుంటూ తను సరిచేసుకొని దేవునిలో ఒక సుందరమైనటువంటి జీవితంగా మార్చబడ్డానికి తాను సిద్ధపడతా ఉన్నారు. మన జీవిత యాత్రలో కూడా ఈ మనలో ఉన్నటువంటి ప్రతి గుణగణాలు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కటిగా వాటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకుంటూ దేవునికి ఒక సుందరమైనటువంటి జీవితాన్ని మనము తీసుకుని రావడానికి మనము ప్రయాసపడాలి. మనం ఎంత సుందరముగా దాన్ని చేసుకోగలుగుతున్నామో దాంట్లో వచ్చేటువంటి అవుట్కమ్ కూడా అంత సుందరంగా కనబడుతూ ఉంటుంది, ఎంతో విలువైనటువంటిదిగా కనపడుతూ ఉంటుంది. తద్వారా మన జీవితాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు మెచ్చేటువంటి రీతిగాను, ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఆశీర్వదించేటువంటి రీతిగాను, ఎంతోమందికి వెలుగిచ్చేటువంటి రీతిగా మన జీవితాలు దేవుడు సిద్ధపరుస్తూ ఉంటారు. కాక ఈ రోజున దేవుడు మెచ్చేటువంటి జీవితంలో మన జీవితాలు కనబడుతున్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజున మన గురించి మనకన్నా బాగా తెలిసిన వారు ఎవరూ లేరు. ఈరోజు నా గురించి నాకే బాగా తెలుసు. ఈ రోజున వివాహాలు చేసినప్పుడు మనం అక్కడ పాస్టర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి సేవకులు కానీ ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఇద్దరు కూడా ఒకటే అని అంటారు. నిజంగా ఆ రీతిగా అందరూ కూడా ఆ రీతిగా జ్ఞాపకం చేస్తారు, కానీ తన మనసులో ఏముందో ఆ అబ్బాయికి తెలియదు, ఆ అబ్బాయి మనసులో ఏముందో ఆ అమ్మాయికి తెలియదు. కానీ అందరూ అంటారు ఒకటే అని అంటారు. ఈ రోజున ఎవరి గురించి వారికే బాగా తెలిసినటువంటిది. కనుక మన స్వభావములు మన గుణములు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి బాగా తెలుసును. కనుక దేవుడు మెచ్చినటువంటివి దేవుడు మెచ్చనటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనం సరి చేసుకుంటూ, ఎలాగైతే పేతురు గారు వాటిని సరి చేసుకుని మరలా దేవుని కొరకు ఒక నూతన పాత్రగా ఆయన మలచబడుతూ దేవుని కొరకు ఆయన యొక్క పరిచర్య కొరకు తన చావుకైనా సిద్ధపడుతూ ఆయన ఈ రీతిగా దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నారో, మన జీవితంలో కూడా వీటన్నిటిని కూడా సరి చేసుకొని దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి మనము ప్రయాసపడాలి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రభునామములో వందనాలు తెలియ చిన్న ప్రార్థన చేసుకుంటూ
ఈ యొక్క వాక్యాన్ని మనము ముగించుకున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరము కూడా కొద్ది సమయము వినిన వాక్యం మీద ధ్యానం చేస్తూ మనల్ని మనము ప్రశ్నించుకుందాం. పనికి రాని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవిత యాత్రలో ప్రభా అనేకమైనటువంటి పర్యాయాలు మాలో ఉన్నటువంటి అయోగ్యతలు మేము ఎంచక, మేము యోగ్యులుగా భావిస్తూ మా స్వభావము నమ్ముకొనుచు నేనే ఈ రీతిగా చేయగలను అనేటువంటి ఆలోచనతో ప్రభా మేము నీకు దగ్గరగా ఉన్నామని ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం, కానీ మేము మీకు దూరం అయిపోతున్నామని తెలుసుకోలేకపోతున్నాము. మమ్మల్ని మనం ప్రశ్నించుకునేటువంటి కృపను మాకు దయచేయండి. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ సరిచేసుకునడానికి అవకాశాన్ని దయచేయండి. మరలా మా జీవితాలు నీలో కట్టబడుతూ నీ కొరకు ప్రతిష్ఠించబడి, మరి పేతురు గారు ఎలాగైతే నూతనంగా నీలో జీవించుచు నూతన ఆశీర్వాదంతో, నూతన బలము, నూతన శక్తితో ప్రభా నీ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళారో, అటువంటి కృపను, ధన్యతను మా అందరికీ నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతాం. ఈ ప్రార్థన నీ పాదస్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.